దేశంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తెలంగాణలో మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి హామీలను నిలబెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ అంటే స్కీమ్లు, స్కామ్లు, దోపిడీలు, అందుకే ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. వికసిత్ భారత్ అంటే డెవలప్ అయినటువంటి భారతదేశంగా అంకురార్పణ చేసుకొని మూడోసారి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు కోరుతూ ఈ వచ్చే ఎన్నికల్లో ఆ శ్రీరామచంద్రుడు ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు సమగ్రాభివృద్ధిగా రామరాజ్యం స్పిరిట్తో, స్ఫూర్తితో 2 టర్ములు కంప్లీట్ చేసుకొని ప్రజల ఆశీర్వాదం కోరుతూ మూడో టర్మ్ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ 400 సీట్ల పైన కైవసం చేసుకునే కార్యక్రమం ఇప్పటికే అనేక రిపోర్ట్స్ కూడా వస్తున్న నేపథ్యం.